తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలిసారిగా అమెరికా పర్యటన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్తో కలిసి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా వెళ్ళడం జరిగింది. ఈరోజు నగర అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారు రావడం జరిగింది. భారీ ఎత్తున ఆయనకు నగర కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, ప్రతి ఒక్కరు కూడా అభిమానులు భారీ ఎత్తున ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికారు. అమెరికా పర్యటన ఎలా జరిగింది అనే అంశాలను ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు K6 తరఫున అదేవిధంగా జిల్లా ప్రజల తరఫున శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఒక అధికారికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలిసారిగా అమెరికా పర్యటన చేయడం ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏంటి? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మొదటిసారిగా ఒక అధికారిక బృందం అమెరికా వెళ్ళడం, అది ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులను వివిధ నగరాల్లో కలవాలనే ఉద్దేశంతో పోవడం, దాంట్లో నేను ఒక సభ్యుడిగా ఉండడం, మరి వాషింగ్టన్ DC నుంచి మొదలైనటువంటి మా ప్రయాణం, మరి అదేవిధంగా న్యూయార్క్ నగరంలో మరి డీషా కంపెనీతో మీ అందరికీ తెలిసినట్టు $200 మిలియన్ అంటే దాదాపు 1200 కోట్లు ఇన్వెస్ట్మెంట్ మేము హైదరాబాద్లో పెడతామని చెప్పేసి వారు ప్రకటించడం, దాని తర్వాత అక్కడ నుంచి మాస్టర్ కార్డ్ ప్రతినిధులను కలవడం, దాని తర్వాత న్యూజెర్సీ అదేవిధంగా పిట్స్బర్గ్ వెళ్ళాం. అక్కడ కార్నెగీ మెల్లన్ అనే యూనివర్సిటీ ఉంది, చాలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి యూనివర్సిటీ. దాంట్లో కూడా డేటాబేస్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ కూడా MOU కూడా జరిగింది. మళ్ళీ దాని తర్వాత అక్కడ నుంచి మేము డాలస్ నగరంకి వెళ్ళాం. అక్కడ చాలా కంపెనీ ప్రతినిధులు CEOస్తోని, అదేవిధంగా కోకాకోలా ప్రతినిధులతో కలవడం, మళ్ళీ అదేవిధంగా దాని తర్వాత కాలిఫోర్నియా వెళ్ళడం. అక్కడ గూగుల్ ఇన్వెస్ట్మెంట్ కూడా మీ అందరికీ తెలుసు. అమెరికా బయట ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అమెరికా బయట వచ్చే అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్లో పెట్టబోతున్నామని చెప్పేసి ప్రకటించడం కూడా మీ అందరికీ తెలుసు. అదేవిధంగా వీటితో పాటు ఏ నగరానికి వెళ్ళినా కూడా మన ప్రవాస తెలంగాణ మిత్రులు అందరూ కూడా బ్రహ్మాండంగా స్వాగతం పలికారు. ప్రతి దగ్గర కూడా అంటే దినమంతా అఫీషియల్ కార్యక్రమాలు చేసుకొని మళ్ళీ సాయంత్రం ఇండియన్ డయాస్పోరా అనే పేరుతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాలతో చాలా పెద్ద ఎత్తున వచ్చి ఘన స్వాగతాలు కూడా చెప్పారు. డాలస్ నగరంలో అయితే దాదాపుగా ఒక 400-500 కార్లతోని ర్యాలీ తీయడం, దానికి పోలీస్ పైలట్ అవన్నీ కూడా పెట్టడం, అక్కడ మహాత్మా గాంధీ విగ్రహానికి పూలదండ వేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. దాంట్లో నేను సభ్యుని, ఎందుకంటే అమెరికా నేను చాలాసార్లు వెళ్ళాను, కానీ ఇదొక ప్రత్యేకమైన ట్రిప్ అధికారికంగా వెళ్ళడం. అదేవిధంగా మా మిత్రులు, మా శ్రేయోభిలాషులు, మా కార్పొరేటర్స్ అందరూ కూడా నిజామాబాద్ పట్టణం నుంచి వచ్చి నాకు ఘన స్వాగతం చేసినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మీ అమెరికా పర్యటన సమయంలో K6 ఎప్పటికప్పుడు అక్కడ ప్రసారాలను కూడా లైవ్ ప్రత్యక్ష ప్రసారాలు అందించింది. అయితే అక్కడ మేము చూడడం జరిగింది, పెద్ద పెద్ద కంపెనీలు గూగుల్, తర్వాత ఇతర ఒరాకిల్ అలాంటి పెద్ద పెద్ద కంపెనీల CEOలతో సమీక్షలు అక్కడ మీరు పాల్గొన్నారు కదా, ఆ అనుభవం ఎలా ఉంది? అక్కడ MOU కూడా ఎట్లా చేసుకున్నారు ఏంటి అసలు? అంటే ఇంతకుముందు పోయినప్పుడు కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ అంటే ఒక ప్రత్యేకమైన యూనివర్సిటీ, దానికి ఒక గుర్తింపు ఉందని తెలుసు. దాని ముందర పోయి ఒక ఫోటో దిగి రావడం తప్ప దాని లోపల పోయి ఎవరితోనో మాట్లాడినటువంటి పరిస్థితులు ఇంతకుముందు మాకు కాలే. అదేవిధంగా ఏదైనా ఒక గుర్తింపు ఉన్న కంపెనీకి పోయినా కూడా అక్కడ మేము మీటింగ్లకు పోయినాము, అక్కడ ఊరికే ఫోటోలు తీసి వచ్చింది తప్ప ఇప్పుడు ప్రత్యేకంగా అందరు అధికారులు CEOలతో అధికారికంగా మీటింగ్లు ఏర్పాటు చేసి అపాయింట్మెంట్స్ తీసుకొని మేము అధికార బృందంలో ఉన్నాం కాబట్టి మాకు కూడా చాలా సంతృప్తినిచ్చింది, చాలా సంతోషాన్ని ఇచ్చింది. అదేవిధంగా అక్కడ MOU అనేది ఎన్ని కంపెనీలతో చేసుకున్నారు? వాళ్ళు కూడా ఇక్కడికి ఏదైతే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, తర్వాత బంగారు తెలంగాణ ఏర్పాటు విషయాలను అక్కడ మీరు వెల్లడించినప్పుడు వాళ్ళ స్పందన ఏ విధంగా వచ్చింది? మా గౌరవ ముఖ్యమంత్రి గారు పదే తెలంగాణ రాకముందు చెప్పేవారు, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం సర్ప్లస్లో ఉండబోతుంది, అదేవిధంగా హైదరాబాద్ నగరం కావచ్చు, తెలంగాణ ప్రాంతమంతా కూడా పెట్టుబడులకు నిలయంగా నిలవబోతుందని చెప్పారు. ఎందుకంటే చాలామంది అన్నారు తెలంగాణ వచ్చిన తర్వాత అంత వెనుకబడిపోతుందని అదని, కానీ అక్కడ మేము ఆశ్చర్యంగా చూసాం. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతినిధులు అందరికీ కూడా చాలా హైదరాబాద్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే హైదరాబాద్ అంటే వరల్డ్ వైడ్ కనెక్టివిటీ ఉంది, మంచి హోటల్స్ ఉన్నాయి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మరి టెక్నికల్ అవైలబిలిటీ ఇక్కడ స్టాఫ్ చాలా ఈజీగా దొరుకుతారు. అదేవిధంగా న్యాచురల్ కలామిటీస్ లైక్ ఎర్త్క్వేక్స్ కావచ్చు, ఫ్లడ్స్ కావచ్చు, అట్లాంటివి బారిన పడకుండా హైదరాబాదే చాలా మంచి ప్లేస్ అని చెప్పేసి మునకంటే కూడా వాళ్ళకు మంచి అవగాహన ఉంది. అదే ఉద్దేశంతో చాలా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే, ఇది మొదలైంది. నేను కూడా చాలా సందర్భాల్లో చూసిన K6 కూడా మమ్మల్ని చాలా ఫాలో అవుతూ వచ్చింది.
మిత్రులు కూడా చెప్పారు, మీరు పోయిన కార్యక్రమాలు, మీరు అటెండ్ అయిన కార్యక్రమాలు కూడా మేము K6లో చూసినామని చెప్పేసి మేము మాట్లాడినటువంటి విషయాలు కూడా K6 ప్రచారం చేయడం కూడా అక్కడ ఉన్నటువంటి నగరం జిల్లా నిజామాబాద్ నగరంతో పాటు నిజామాబాద్ జిల్లాలో ప్రచారం చేసినందుకు K6 కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇప్పుడు అక్కడ వెళ్ళి వచ్చారు కదా, అక్కడ అనుభవాలు ఇక్కడ ఎట్లా మీరు అది చేస్తారు? అంటే ఇప్పుడు ఐటీ కంపెనీస్ హైదరాబాద్లో చాలా ఉన్నాయి, గూగుల్తో సహా. గూగుల్ కూడా ఉంది, మైక్రోసాఫ్ట్ ఉంది, CA ఉంది, చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక గూగుల్ వచ్చిన తర్వాత ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నా వల్లే గూగుల్ వచ్చింది, నా వల్లే ఐటీ కంపెనీస్ వచ్చినాయని. కానీ వాళ్ళే అంటున్నారు, అమెరికాలో కాకుండా ప్రపంచ స్థాయిలో గూగుల్ అతిపెద్ద కంపెనీ ఇక్కడ మేము పెట్టబోతున్నాం, అతిపెద్ద ఇక్కడ యూనిట్ పెట్టబోతున్నాం అని చెప్పేసి. అంటే వాళ్ళకి తెలుసు చాలా అనువుగా ఉంది హైదరాబాద్ నగరం. అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి గారు కూడా చాలా, అంటే వారి స్పీచ్ కానీ, వారి ఇంగ్లీష్లో మాట్లాడే విధానం కానీ అమెరికాలో ఉన్నటువంటి మన వాళ్ళు లోకల్ అమెరికన్స్ కావచ్చు, మన తెలుగు అమెరికన్స్ కావచ్చు, చాలామంది ఇంప్రెస్ అయ్యారు. చాలా అంత బ్రహ్మాండంగా మాట్లాడారు. అసలు ఏంటి అంటే చాలామందికి నిజాలు, అంటే ఒక ఎమ్మెల్యేగా నాకు కూడా తెలియని విషయాలు నేను కేటీఆర్ గారి స్పీచ్లో నేను అక్కడ విన్నాను. చూసి నాకు కూడా ఆశ్చర్యం వేసింది. లైక్ అంటే ఒక బరాక్ ఒబామా అనే కాదు, అమెరికా ప్రెసిడెంట్ వాడేటటువంటి హెలికాప్టర్, అతి టెక్నాలజీతో ఉన్నటువంటి హెలికాప్టరు, దాని యొక్క బాక్స్, దాని యొక్క ఇంజన్ హైదరాబాద్లో తయారవుతుందని చెప్తే మేము చాలా ఆశ్చర్యపోయినాం. అక్కడ ఉన్నటువంటి అమెరికా వాళ్ళకు కూడా తెలియదు, ఓహో మా హైదరాబాద్లో తయారవుతుందని. అట్లాంటివి చాలా ఉన్నాయి హైదరాబాద్లో. హైదరాబాద్కి ప్రత్యేకత ఉంది. ఒక డిఫెన్స్కి చెందింది కావచ్చు, ఒక ఐటీకి చెందింది కావచ్చు, దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కాబట్టి మాకు ఈ ట్రిప్ చాలా సంతృప్తినిచ్చింది శ్రీనివాస్ గారు. ఇప్పుడు అదేవిధంగా ఏదైతే మీరు అమెరికా పర్యటన చేసినప్పుడు అక్కడ గూగుల్ సంస్థ వాళ్ళు ఇక్కడ చాలామంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి, దాంతోపాటు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది కదా. అవునండి. ఎట్లా, ఎంతమంది అది అవుతుంది, ఎట్లా? అంటే ఇండస్ట్రియల్ పాలసీ గురించి కూడా కేటీఆర్ గారు ప్రతి నగరంలో ప్రతి మీటింగ్లో చెప్పారు. అంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా TSI పాస్ అనే సిస్టమ్ కేవలం భారతదేశంలోనే కాదు, ఎక్కడ లేదు. అంటే మీరు అప్లికేషన్ ఇచ్చిన 30 రోజుల్లో మా ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది. ఒకవేళ అది పెద్ద కంపెనీ అయితే, చాలా పెద్ద కంపెనీ అయితే 15 రోజుల్లోనే మేము ఇస్తాం. ఒకవేళ ఇవ్వనట్టయితే మీరు ప్రభుత్వం మీద మీరు కేసు చేయొచ్చు, సూ చేయొచ్చు, మీరు మమ్మల్ని ప్రశ్నించవచ్చు అని అన్నారు. అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి అలాంటి నిర్ణయం 29 రాష్ట్రాలనే కాదు, అక్కడ ఉన్న వాళ్ళకి చాలామంది ప్రతినిధులు కూడా ఇంత ధైర్యం కానీ ఇంత పటిష్టత కానీ ఎవరికి లేదు. అదేవిధంగా జీరో కరప్షన్ అని చెప్పేసి ముందుకు పోతూ ఉన్నాం. మరి ఈ విషయాలన్నీ కూడా మరి కేటీఆర్ గారు ప్రతి మీటింగ్లో చెప్పినప్పుడు మా ఇండస్ట్రియల్ పాలసీ ఇలా ఉంది. అదేవిధంగా దేశంలో 2,40,000 ఎకరాలు ఏ ప్రభుత్వానికి కూడా లేదు. అది తెలంగాణకు ఉన్నటువంటి పెద్ద అసెట్. అదేవిధంగా కరెంటులో చాలా వెనుకబడి ఉంటుందన్నారు, కానీ అలాంటి పరిస్థితి లేదు, మనందరికీ తెలుసు. మిగతా రాష్ట్రాలన్నీ కూడా చూసి ఆశ్చర్యపోయినాయి. మన దగ్గర దానికి ఉదాహరణ. మళ్ళీ వచ్చేసరికల్లా మనం చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉంటాం. ఏ కంపెనీ అయినా, ఏ ఇండస్ట్రీ అయినా, ఏ ఐటీ అయినా కోరుకునేది 2-3 విషయాలు. ఒకటి పవర్ కావాలి, ఇంకొకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఇంకోటి అవైలబిలిటీ ఆఫ్ ప్రొఫెషనల్స్, అది కావాలి. మళ్ళీ న్యాచురల్ కలామిటీస్కి కాకుండా అది బాగుండాలి. అదేవిధంగా వరల్డ్ కనెక్టివిటీ, గ్లోబల్ కనెక్టివిటీ. మనకు మంచి బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్ ఉంది, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇవన్నీ కూడా చూసి కూడా చాలా సంతృప్తి పొందుతూ ఉన్నారు. అదేవిధంగా భారతదేశం నుంచి ఐటీ ప్రొఫెషనల్స్ ఎవరైతే అమెరికా కానీ మిగతా దేశాలకు పోతున్నారో దాంట్లో అత్యధికంగా పోయేది హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మన తెలంగాణ జిల్లాల నుంచి ఎక్కువ ఉన్నారు. సరే, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఉండొచ్చు, కానీ మన దగ్గర నుంచి ఎక్కువ ఉన్నారు. అంటే మన దగ్గర చాలా నాలెడ్జబుల్ పర్సన్స్ ఉన్నారు, ప్రజలు ఉన్నారు. కాబట్టి వాళ్ళు సంతృప్తి పొంది ఇక్కడ పెడితేనే మన కరెక్ట్ అని చెప్పే ఉద్దేశంతో హైదరాబాద్ వస్తున్నారు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు అమెరికా పర్యటన చేసినప్పుడు పూర్తిగా సమయం వృధా చేయకుండా చాలా మటుకు మార్నింగ్ నుండి నైట్ వరకు కూడా చాలా కంపెనీలతో కలుస్తూ సమీక్షలు జరిపారు కదా. ఎన్ని కంపెనీలు అక్కడ స్పందించాయి, ఎంతమంది ఇక్కడికి వస్తామని చెప్పేసి అగ్రిమెంట్స్ అట్లాంటి? మనం దీంట్లో మేజర్గా 2 అయితే మీకు తెలుసు, దాదాపుగా గూగుల్ అండ్ డిఈషా. కేటీఆర్ గారు న్యూయార్క్ నగరంలో దాదాపు ఒకే రోజు ఒక 8 నుంచి 9 కంపెనీలను కలిశారు. మేమే ఆశ్చర్యపోయినాం, ఎందుకంటే దిగిన తర్వాత మన రాత్రి దినం అక్కడ ఉంటుంది కాబట్టి మనకు ఇక్కడ పోయిన తర్వాత ఒక 2 రోజులు మనకు మధ్యాహ్నం నిద్ర వస్తుంటుంది. అవన్నీ పక్కన పెట్టి న్యూయార్క్లో ట్రాఫిక్ జామ్ ఉంటే కార్లను వదిలేసి కూడా నడుచుకుంటూ తిరిగినటువంటి పరిస్థితి కూడా నడుచుకుంటూ కూడా మేము న్యూయార్క్ నగర వీధుల్లో కూడా తిరిగినాం. ఎందుకంటే టైం వేస్ట్ చేయొద్దు,
అక్కడ మళ్ళీ కారెక్కి మళ్ళీ ట్రాఫిక్ వస్తుందనే ఉద్దేశంతో, అంటే ఒక పటిష్టతతోని ఒక గట్టి నిర్ణయం మనం దానికోసం వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా మనం సాధించిపోవాలనే ఉద్దేశంతో వచ్చింది. ఈ తప్పకుండా ఇప్పుడు తిరిగినటువంటి దీంతో కనీసం $1 బిలియన్ అంటే దాదాపు ఒక 5,000 కోట్లన్నా ఈజీగా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక్కొక్కసారి పోయిన తర్వాత చెప్పగానే ఎంఓయూలు సైన్ చేసిండ్రు, దాని తర్వాత దాని మీద ప్రతిపాదిస్తారు. వచ్చేసి మేము మళ్ళీ ఒకసారి మేము హైదరాబాద్కి వస్తామని చెప్పేసి కొంతమంది చెప్పిండ్రు. అంటే కొంతమందికి తెలియని వాళ్ళు మేము హైదరాబాద్కి వచ్చి చూసి తప్పకుండా మేము పెట్టుబడి పెడతామని చెప్పేసి చెప్పిండ్రు. చాలా సంతోషంగా ఉంది శ్రీనివాస్. ఇప్పుడు మీ యొక్క అమెరికా పర్యటన, అదేవిధంగా అక్కడ జరిగిన ఒప్పందాలు అవి చూసినట్లయితే ఇక్కడ యువతకు ఎలాంటి భరోసా ఇస్తారు, ఎలాంటి ఉపాధి అవకాశాలు వస్తాయని అనుకుంటున్నారు? అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి అధ్యక్షతన ప్రతిసారి చెప్తా వచ్చారు కేసీఆర్, మేము చేతల ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చెప్పేదే చేస్తాం చేసేదే చెప్తామని చెప్పేసి. అదేవిధంగా ఒక కేసీఆర్ గారే కాకుండా వారి కుమారుడైనటువంటి ఐటీ శాఖ మంత్రి గారు కూడా మీరు అంత చాకచక్యంగా వచ్చి ఏదో నేను అమెరికా పర్యటన పోయి 4 ఫోటోలు తీసి తెలుగు ప్రజలను కలిసి వస్తా అని చెప్పేసి పోలే, చాలా బ్రహ్మాండంగా అందరినీ బ్యాలెన్స్ చేస్తూ అక్కడ ఐటీ కంపెనీస్ కానీ అదేవిధంగా మీకు సాయంత్రం కానీ మన తెలంగాణ ప్రజలను కూడా కలుస్తూ చాలా మంచి ఇది తీసుకొని వచ్చారు. అదే యువతకు కూడా చాలా సంతృప్తినిచ్చింది. ఎందుకంటే ఇప్పుడు గూగుల్ రావడం వల్ల చాలా ఉద్యోగాలు వస్తాయి. అంటే ఒక ట్రిప్తోని ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయంటే అది ఆషామాషి విషయం కాదు. అదేవిధంగా తెలంగాణలో ఇంకా ఇలాంటి కంపెనీలు వస్తూ ఉంటాయి. మేము 2 టైర్ సిటీస్లో కూడా, అంటే కేటీఆర్ గారు మాట్లాడుతూ సిఇఓస్ మీటింగ్లో చెప్పారు, ఒక హైదరాబాదే కాదు, హైదరాబాద్ అంటే 5 జిల్లాలు ఉన్నాయి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్. ఇవి కాకుండా మీరు వేరే ప్రాంతంలో ఇచ్చినా కూడా మీకు ల్యాండ్ ఇస్తాము, మీకు వాటర్ ఇస్తాం, ప్రభుత్వం తరఫున మీకు పర్మిషన్స్ ఇస్తాము, మా యువతకు ఉద్యోగాలు కావాలి అని చెప్పేసి చెప్పారు. అంటే లైక్ నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా మరి చాలా ఫ్రూట్ఫుల్గా జరిగింది, చాలా ఫలప్రదంగా జరిగింది. ఇప్పుడు ఈ అధికారిక పర్యటన ఈ విధంగా ఉంటే అటు ఎన్ఆర్ఐలు మీకు చాలా చోట్ల ఎన్ఆర్ఐలు స్వాగతం పలికినట్టు మేము చూసాము. అదేవిధంగా బంగారు తెలంగాణ కావాలని చెప్పేసి దానికి మీరందరూ కూడా కృషి చేయాలని ఎన్ఆర్ఐలను కోరారు కదా, వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది, ఎట్లా మీరు స్పందిస్తున్నారు? అంటే కేటీఆర్ గారు ఒక మాట డాలస్లో చెప్పారు, ఏ విధంగా అయితే మీరు ఉద్యమంలో మీ తోడు వంతుగా మీరు ముందుకొచ్చిండ్రో అదేవిధంగా బంగారు తెలంగాణలో కూడా మీరు ముందుకు రావాలి, ఖచ్చితంగా మీ పాత్ర ఉండాలి. ఏంటంటే మీరు ప్రభుత్వానికి ఏం చేయకుండా మీ నగరాల్లో, ఉదాహరణకు ఇప్పుడు మీ నగరం ఉంది, మీ నగరంలో ఒక చెరువు, మేము చెరువు పనులు ఉన్నాయి, మీ పేరు మీద మీరు అది చేపట్టండి కార్యక్రమము. అదేవిధంగా ఒక స్కూల్ ఉంది, ఒక స్కూల్ని మనం నిర్మాణం చేయాలి, లేకపోతే ఆ స్కూల్ని మనం రెనోవేషన్ చేయాలి, మీ పెద్దల పేర్లు పెట్టుకోండి, దానికి మీరు డబ్బులు పెట్టుకోండి, ఇట్లా మీరు దత్తత తీసుకోండి. ఎక్కువ డబ్బులు ఉన్నట్లయితే గ్రామం మొత్తాన్ని దత్తత తీసుకోవడం. ఈ విధంగా చెప్తే నా తమ్ముడు మాక్లూరు గ్రామంలో చదువుకున్నటువంటి స్కూల్ని నేను దత్తత తీసుకుంటానని చెప్పేసి కేటీఆర్ గారు ఆధ్వర్యంలో వెంటనే అక్కడే ప్రకటించడం. అదేవిధంగా కొంతమంది లేచి వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా మిషన్ కాకతీయకు మేము ఇంత ఇస్తున్నాం డబ్బులు అని చెప్పేసి చెప్పడం కూడా చాలా సంతోషం. శ్రీనివాస్ గారు, ఇక అమెరికా పర్యటన ఆ విధంగా ఉంటే ఇక మన స్వదేశానికి వద్దాం, ఇక మన స్వరాష్ట్రానికి వద్దాం. మీరు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయింది, ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏమేం పనులు చేశారు? సంవత్సరంలో చూస్తుండగానే సంవత్సరం జరిగిపోయింది, కానీ మేము ఊహించిన దానికంటేనే చాలా ఎక్కువ జరిగింది శ్రీనివాస్ గారు. కానీ చేసింది ఎంతైనా చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఎందుకంటే 60 సంవత్సరాలుగా మనం నష్టపోయింది ఒక సంవత్సరంలో చేయాలంటే సాధ్యం కాదు. కానీ చాలా రాజకీయ పార్టీలు మీకు ఎలక్షన్స్ అప్పుడు ఈ మాటలు ఆ మాటలు చెప్తాయి, మేనిఫెస్టోలు చేస్తాయి, కానీ దాన్ని ఆచరణలో పెట్టేటప్పటికి మాట మార్చేస్తారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా కాదు. మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాలు కూడా కాకుండా కూడా అవి కూడా కాకుండా చాలా పెద్ద ప్రాజెక్ట్స్, ఇప్పుడు మిషన్ కాకతీయ ఉంది, అది మేనిఫెస్టోలో లేదు. మీకు వాటర్ గేట్ ఉంది, అది మేనిఫెస్టోలో లేదు. ఇవన్నీ కూడా తీసుకొని, అంటే దాదాపు 30-40 బీడీ పెన్షన్స్ ఉన్నాయి, అవి కూడా మేము మేనిఫెస్టోలో పెట్టలేదు. 30-40 వేల కోట్ల ప్రాజెక్టులు ఒక్కొక్కటి కూడా ధైర్యంగా ముందుకు తీసుకొని మరి ప్రభుత్వం పోతూ ఉంది. అదేవిధంగా ఆసరా పథకం ఎట్లా సాధ్యం అన్నారు, మరి చాలామందికి పోయినాయి అన్నారు. మరి ఇప్పుడు అందరికీ ఇంతకుముందు ఉన్నట్టు ప్రతి జిల్లాలో, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో కూడా ఇంతకుముందు ఉన్నటువంటి లబ్ధిదారుల కంటే ఇప్పుడే ఎక్కువ లబ్ధిదారులు ఎక్కువైపోయినారు. మరి ప్రభుత్వం మీద దాదాపు 3,500 కోట్ల నుంచి 4,000 కోట్ల అధిక భారమైనా కూడా ముఖ్యమంత్రి గారు సస్యమీర తెలంగాణలో ఎవరు కూడా ఉపవాసం ఉండడానికి వీల్లేదని చెప్పేసి ఆ కార్యక్రమం తీసుకోవడం
అదేవిధంగా బీడీ ఎవరైతే బీడీ కార్మికులు ఉన్నారో వాళ్ళకు కూడా పెన్షన్స్ ఇవ్వడం, మరి హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఈ 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా సన్న బియ్యాన్ని కేవలం తెలంగాణలోనే ఇవ్వడం, అదేవిధంగా మరి ఇంతకు ముందు ప్రభుత్వాలు ఒక స్లాబ్ 20 కేజీలు మాత్రమే ఒక కుటుంబానికి బియ్యం ఇచ్చేది. కానీ అట్లా కాకుండా మరి కేసీఆర్ గారు అనాలిసిస్ చేపించి ఒక మనిషి కంఫర్టబుల్గా భోంచేయాలంటే ఎంత కావాలంటే 6 కేజీలు అంటే మనిషి లెక్క కుటుంబం లెక్క కాదు అని చెప్పేసి అన్లిమిటెడ్గా 10 మంది ఉంటే మీకు 60 కిలోలు కూడా ఇవ్వడం మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తూ ఉంది. అదేవిధంగా చాలామంది చెప్తారు వాటర్ గ్రిడ్ మేము చేస్తామంటారు, కానీ చేస్తామని చెప్పేసి అక్కడికే ఊరుకుంటారు. కానీ కేసీఆర్ గారు ఆ మాట మాట్లాడలే. ఒకవేళ 2019 ఎలక్షన్స్ లోపల కనుక మేము వాటర్ గ్రిడ్ కంప్లీట్ చేయకపోతే మేము కనీసం ఓటు అడగడానికి కూడా మీ ఇంటికి రాము అని చెప్పి సాహసం చేసిందంటే ఆ పనిలో ఉన్నటువంటి ఆ పటిష్టత కానీ ఆ పట్టుదల కానీ మరి ముఖ్యమంత్రి గారు అంత గట్టిగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా మరి హరీష్ రావు గారు ఆధ్వర్యంలో మిషన్ కాకతీయ కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు దాంతో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఎన్ని లాభాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం టీవీలో పేపర్లలో. అదేవిధంగా ఇప్పుడు హరితహారం, ఇప్పుడు వర్షాలు మొదలు కాగానే హరితహారం తీసుకొని పోతా ఉన్నాం. ఒకే ఒక మనిషి మాట్లాడినటువంటి మాటకి కేసీఆర్ గారు ఇంప్రెస్ అయ్యి ఓహో అంటే అడవి ఉంటే మన పచ్చదనం ఉంటే మనకు వర్షాలు మనకు వస్తాయి కదా అని చెప్పేసి ఉద్దేశంతో అంటే ఎప్పుడు కూడా ఎమ్మెల్యేస్ని చురుకుగా పెడుతున్నారు. అది ఒక పార్టీ కావచ్చు, ఒక ప్రభుత్వం కావచ్చు, చెరువులు కావచ్చు, వాటర్ గేట్ కావచ్చు, రకరకాలుగా పెన్షన్స్ కావచ్చు, ఎప్పుడు కూడా నిరంతరంగా అంటే మీరు ఇంతకుముందు ఉద్యమం చేసిన మాట వేరు, ఇది కూడా ఒక ఉద్యమం అనుకొని బంగారు తెలంగాణ సాధన ఇది కూడా ఉద్యమం అనుకొని చెప్పి పనిచేయండి అని చెప్పేసి ఉరుతలిగిస్తున్నారు. అందరు కూడా అంతే ఉత్సాహంతో రెట్టింపు ఉత్సాహంతో అందరు పనిచేస్తున్నారు. శ్రీనివాస్ గారు, గతంలో ఎప్పుడు లేని విధంగా నగర కార్పొరేషన్లో అంటే అక్రమ కట్టడాలు కూల్చివేసేయడం అనేది మీ హయాంలోనే జరిగింది. అయితే ఈ విషయంలో ఎలాంటి ఒత్తిడులు ఎదుర్కొన్నారు? మరి ఇంకా చాలా కూడా మిగిలిపోయినాయి కదా, వాటి సంగతి ఏంటి? వాస్తవానికి శ్రీనివాస్ గారు, ఇప్పుడు మేము వచ్చిన సంవత్సరం నుంచి ఎవరిని కూడా మేము అక్రమ కట్టడాలు కట్టనివ్వట్లేదు. ఇంతకుముందు మేము కూల్చినవి కూడా గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పర్మిషన్సే, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తీసుకున్నటువంటి అయినా కూడా మేము సాహసం చేసి మేము కూలగొట్టేసినాం. మాకు చాలా ఒత్తిళ్ళు వచ్చినాయి, రాజకీయ ఒత్తిళ్ళు వచ్చినాయి, మాకు రకరకాలైనటువంటి ఒత్తిళ్ళు వచ్చినాయి. అయినా కూడా మేము ఏ ఒత్తిళ్ళకు తలగ్గలే. కొన్ని పేపర్లలో అయితే రాశారు కూడా ఏమని వీళ్ళు ఏదో మేనేజ్ అయినారనో మేమేదో ఇది చేసినామనో కూడా రాశారు. కానీ దానికి కూడా మేము విరవలేదు. ఎందుకంటే ప్రజలకు ఈరోజు కాకపోతే రేపు తెలుస్తుంది. మేము ఎవరికి మేనేజ్ అయ్యే ప్రసక్తే లేదు, మేము ఎవరికో లాలూచి పడే ప్రసక్తే లేదు. కాబట్టి ఇక నుంచి ఇప్పుడు అన్ని కూలగొట్టాలంటే సగం నిజామాబాద్ పోతుంది. అట్లా అంటే ఒక నిజామాబాద్ పట్టణమే కాదు, ప్రతి దగ్గర ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. జరిగిన తప్పులో కొన్ని సరిదిద్దులు దిద్దుకుంటూ అదేవిధంగా ముందుకు అంటే ఎక్కువ డీవియేషన్స్ ఉన్నాయని కూడా మేము తీసేసినాం. అదేవిధంగా మీరు ఇంతకుముందు లేనటువంటి రోడ్స్, మీరు ఖలీల్వాడి రోడ్ కావచ్చు, లేకపోతే వీక్లీ బజార్ కావచ్చు, అహ్మదీ బజార్ కావచ్చు, మేము క్లీన్ చేసినాం. అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఒప్పించినాం. నగరం మనకు బ్రహ్మాండంగా ఉండాలని చెప్పేసి ఎవరు చేయలేని అంటే చాలా పెద్ద నాయకులు ఉండే వాళ్ళు చేయలేనటువంటి పనులు కూడా మేము క్లీనప్ చేసి పెట్టినాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ జరగకుండా హైదరాబాద్ త్వరలో నిజామాబాద్ కూడా మనకు స్మార్ట్ సిటీ అవుతుంది. కాబట్టి అదేవిధంగా ఖచ్చితంగా ఈ 4 సంవత్సరాల్లో స్మార్ట్ సిటీగా నిజామాబాద్ని మేము నిర్మిస్తామని చెప్పేసి నమ్మకం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు 2వ సంవత్సరంలో మీ యొక్క టార్గెట్ ఏంటి? ప్రధానంగా ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ముఖ్యంగా ఏదైనా ఒక పట్టణంలో ఉండే ప్రజలు ఒక కరెంటు కానీ, ఒక మంచి రోడ్స్ కానీ, ఒక మంచి డ్రైనేజీలు కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ ఇవి కోరుకుంటారు శ్రీనివాస్ గారు, నగరంలో ఉండే ప్రజలు. ఎందుకంటే ఆల్రెడీ స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి పాలసీస్ అన్నీ కూడా అందరికి వస్తాయి. అది నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఎవరికైనా వస్తాయి. ఇప్పుడు నిజామాబాద్లో ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ మీ అందరికీ తెలుసు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. మేము వచ్చిన తర్వాత దాన్ని అర్థం చేసుకొని ఆ సిస్టమ్ని ట్రాక్ మీద తేవడానికి దాదాపు 4-5 నెలలు పట్టింది మాకు. 21 కోట్ల రూపాయలు మేము లబ్ధిదారులు, భూములు పోగొట్టుకున్నటువంటి లబ్ధిదారులు, వాళ్ళు 4-5 సంవత్సరాల నుంచి కూడా చెప్పులారిగా జరిగితే కూడా వాళ్ళకి డబ్బులు రాలే. నేను వచ్చిన తర్వాత స్వయంగా నా చేతుల మీదనే వాళ్ళకు డబ్బులు పంచిపించినాం. అదేవిధంగా ఇంకొక 2 STPస్లో ల్యాండ్ అక్విజిషన్ ఉండే, ఇప్పుడు ఆ ల్యాండ్ అక్విజిషన్ కూడా జరిగింది. దాదాపు మేము ఒక ఏప్రిల్లో టెండర్స్కి ల్యాండ్ అవుతాం అనుకున్నాము. కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల దీనివల్ల ల్యాండ్ కాలేకపోయినాము. కానీ ఒక నెల రోజుల లోపలనే మేము ఖచ్చితంగా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మేము మొదలు పెడతాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయిన తర్వాత అంటే నగర ప్రజలకు ఇంతకుముందు కూడా మీరు అడిగినటువంటి ఇంటర్వ్యూలో నేను చెప్పిన, ఎందుకంటే రోడ్స్ దారుణంగా ఉన్నాయంటే ఇప్పుడు ప్యాచ్ వర్క్లు నడుస్తున్నాయి. 2,58,00,00,000తోని ఆల్రెడీ ప్యాచ్ వర్క్లు నడుస్తున్నాయి. అదేవిధంగా రోడ్లు
ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టేటప్పుడు మళ్ళీ డ్యామేజ్ అవుతాయి. ఇప్పుడు రోడ్స్ వేస్తే అప్పుడు డ్యామేజ్ అయితే ప్రజాధనాలు వృధా అవుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏకంగా మంచి బ్రహ్మాండమైనటువంటి కాంక్రీట్ రోడ్లు ప్రతి బస్తీలో, ఎందుకంటే అప్పుడు సర్ఫేస్ డ్రైనేజీలు అంటే ఓపెన్గా ఉండే డ్రైనేజీలు అన్నీ ఎండిపోతాయి, దాంట్లో నీటి చుక్క కూడా ఉండదు, కేవలం వర్షం నీళ్ళ కోసం మాత్రమే అది వాడతాం. కాబట్టి బ్రహ్మాండంగా కొత్త రోడ్లు నిర్మించుకోవచ్చు. అది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నిజామాబాద్ ప్రజలకు నేను మాటిస్తున్నా, అది నేను చేపించి తీరుతాను. అదేవిధంగా ఒక పార్క్ కూడా ప్రామిస్ చేసినాం, దానికి స్థలాన్వేషణలో ఉన్నాం, ఆ పార్క్ కూడా నిర్మిస్తాం. అదేవిధంగా దాదాపు 100 నుంచి 150 కోట్లు ఖర్చు పెట్టి మేము ఆఫీసెస్ నిర్మాణం చేయాలని చెప్పేసి మేము ప్లాన్ చేస్తున్నాం. దానికి కూడా ఒక 3-4 ప్రణాళికలు సిద్ధం చేసినాం. ఫైనల్ చేయలేదు ఇంకా ఏ ల్యాండ్ అనేది, ఏదైతే ప్రజలకు అనువుగా ఉంటుంది, ఏదైతే బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పేసి మేము ఇచ్చేస్తూ ఉన్నాం. అది కూడా మేము నిర్మించబోతూ ఉన్నాం. అదేవిధంగా ఆసుపత్రిలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని కూడా చాలా మట్టుకు అధిగమించినాం. ఎందుకంటే నేను గెలిచి నుంచి దాదాపు సంవత్సర కాలంలో ఒక ఆన్ యావరేజ్ నేను నెలకు ఒకసారైనా ప్రభుత్వ ఆసుపత్రి పోయి ఉంటాను. ఎందుకంటే అక్కడ పనిచేసేటటువంటి అక్కడ ఉన్నటువంటి స్టాఫే చెప్తా ఉన్నారు, సార్ ఇంతకుముందు ఉన్నటువంటి నాయకులు 5 సంవత్సరాలలో కూడా మా హాస్పిటల్కి ఒక్కసారి రాలేదు, మీరేంది ప్రతి నెలకు వస్తున్నారని చెప్పేసి. అంటే దాని ఒక ట్రాక్, అలా ఒక భయము, ఒక ఇది ఉండాలి, ఎప్పుడైనా వస్తారు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మంత్రి గారు అనే ఉద్దేశంతో మేము ఆ పని చేస్తూ ఉన్నాం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు చివరిగా అంటే బంగారు తెలంగాణ ఏర్పాటు, అదేవిధంగా మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి కదా, ఎట్లా ఏర్పాట్లు జరుగుతున్నాయి? అంటే ప్రతి జిల్లాలో అమరవీరుల స్తూపం అక్కడ ఒక పార్క్ కట్టి, అదేవిధంగా మన నిజామాబాద్లో కూడా నిర్మాణం అవుతుంది. ఇంకొక 2-3 రోజుల్లో నిర్మాణం, 1-2 రోజుల్లో నిర్మాణం జరిగిపోతుంది. 2వ తేదీ ఉదయం పొద్దున్నే వెళ్ళి ఫస్ట్ అమరవీరుల స్తూపానికి అక్కడ పువ్వులేసి, వాళ్ళు తెలంగాణ సాధన కోసం వాళ్ళ ప్రాణాంకితం చేశారు కాబట్టి వాళ్ళకు ముందు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళని గుర్తు చేసుకొని అక్కడ వాళ్ళకు మనం నివాళులు అర్పించి అక్కడ నుంచి కలెక్టర్ గ్రౌండ్కి వెళ్ళడం, అదేవిధంగా జాతీయ పతాకాన్ని ఎగరవేయడం, మళ్ళీ అదేవిధంగా సాయంత్రం అన్ని కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. వారం రోజులు ప్రతిరోజు సాయంత్రం కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఎవరైనా ఒక దేశంకి స్వతంత్రం వచ్చినా వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా అయితే జరుపుకుంటారో అంతే బ్రహ్మాండంగా టీఆర్ఎస్ పార్టీ, అదే తెలంగాణ ప్రభుత్వం తరఫున అధికారికంగా ఈసారి ఈ కార్యక్రమం చేపడుతుంది. శ్రీనివాస్ గారు, ఓవరాల్గా అమెరికా పర్యటన చాలా అనుభవం నేర్పింది అని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు. అక్కడ జరిగిన చర్చలు కానీ ఎంఓయూ కానీ చాలా మటుకు తెలంగాణకు ఎంతో అవసరము, చాలా ఇక్కడ యువతకు చాలా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి చేయడంలో తన వంతుగా కృషి చేస్తానని చెప్పేసి ఎమ్మెల్యే బిగాల గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, K6 న్యూస్.